పత్రిజీ, అతనికి మహా కోపం వచ్చేసింది. వెంటనే కాలు తొక్కిన వ్యక్తి చొక్కా పట్టుకొని, మంచి చెడ్డ లేకుండా, పెద్ద చిన్న తెలియకుండా నా కాలు తొక్కుతావా? నేను ఎవరనుకున్నావు? ఎన్నో సంవత్సరాలు నేను సాధన చేశాను, అరిషడ్ వర్గాలను జయించిన వ్యక్తిని, నన్నే అవమానపరుస్తావా అంటూ కోపంతో కేకలు వేశాడు. మరి అంత కోపం ఆయనకి ఎందుకు వచ్చింది? ఆ జరిగిన పొరపాటుకు మన్నించమని క్షమాపణ కోరగా వెంటనే సన్యాసి తన క్రోధ రూపాన్ని అర్థం చేసుకొని, ఆ సిగ్గుపడి తాను ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకున్నాడు అనమాట. ఏమిటి, నేను ఇన్ని సంవత్సరాల సాధనతో అరిషడ్ వర్గాలను జయించాను కదా, మరి నాకు ఇప్పుడు ఏమైంది? ఇంత క్రోధం ఎందుకు వచ్చింది? ఇంత అహం ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ మరి ఒక్కసారి తనను ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. అంతే, ఆ సన్యాసికి దుఃఖం ముంచుకొచ్చింది. మరి ఇన్ని సంవత్సరాల తపస్సు వృధా అయింది కదండి. కనుక ప్రతి ఒక్కరు కూడా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలను, ఆ అరిషడ్ వర్గాలను దూరం చేసుకోవాలంటే ముందు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.